హలో అండి, అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో నిన్నెక్కడ కొట్టి చంపేస్తానా అని నాకు భయంగా ఉంది. ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పేసి అపూర్వ కోపంగా అంటూ ఉంటే, నీ చేతుల్లో చావడానికైనా నేను రెడీగా ఉంటాను, కానీ నువ్వు ఇలా టెన్షన్లో ఉంటే నేను చూడలేను అమ్మాయి. సరే, మంచి పిన్నిగా సింపుల్గా చెప్తాను విను. నక్షత్ర ఏ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళలేదు అంటే గగన్ గాడి దగ్గరికి వెళ్ళింటుంది. ఎలాగో భూమి చీ అంది కదా అని చెప్పేసి ఇక ఆ గగన్ గాడు మన అమ్మాయితో అడ్జస్ట్ అయిపోతున్నాడేమో అని చెప్పి గోరింటాకు సుజాత చెప్పగానే, వద్దు పిన్ని, ఇంకొక మాట కూడా నువ్వు అలా మాట్లాడద్దు, ముందు వాడికి నువ్వు ఫోన్ చేయి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, నా దగ్గర వాడి నెంబర్ లేదమ్మాయి అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటుంది. ఇదిగో నా దగ్గర ఉంది పిన్ని, నువ్వు ఫోన్ చేయి అని చెప్పేసి ఇక అపూర్వ నెంబర్ చెప్పగానే గోరింటాకు సుజాత ఇక గగన్కి ఫోన్ చేస్తుంది. గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే, హలో గగన్ బాబు అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. తమరెవరు, భరిణియా లేకపోతే కుంకుమ భరిణా అని చెప్పేసి గగను అంటూ ఉంటే, కాదు బాబు, నేను గోరింటాకు పిన్నిని అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటూ ఉంటే, ఏ నువ్వు కూడా ఐ లవ్ యూ చెప్తావా అని చెప్పేసి గగను అంటాడు. బాబు, నువ్వేదో నాన్ సింక్లో ఉన్నట్టున్నావు బాబు, బర్త్డే పార్టీలో నా చేత జ్యూస్ తాగించావు కదా బాబు, ఆ పిన్నిని అని చెప్పేసి గోరింటాకు సుజాత చెప్పగానే, ఓ నువ్వు ఆ పిన్ని, ఏంటో చెప్పు అని చెప్పేసి గగను అంటూ ఉంటే, మా నక్షత్ర నీ దగ్గరికి ఏమైనా వచ్చిందేమో అని చెప్పి ఫోన్ చేశాను అని చెప్పి గోరింటాకు సుజాత అడగగానే, ఈవినింగ్ నా సైట్ దగ్గరికి వచ్చింది అని చెప్పి గగను చెప్పగానే, ఇప్పటి వరకు నీ దగ్గరే ఉంచుకున్నావా బాబు అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు పిన్ని, శత్రువులతో చేతులు కలిపే క్యారెక్టర్ కాదు నాది. నీలాగే పిచ్చి పిచ్చిగా నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి వాగింది. నేను మాత్రం లెక్క చేయకుండా నా సైడ్ నుండి వచ్చేసాను. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో నాకు తెలియదు అని చెప్పేసి గగను ఫోన్ పెట్టేస్తాడు. అదమ్మాయి మ్యాటరు. భూమి వీడిని చీ అంది, వీడేమో మన అమ్మాయిని చీ అన్నాడు. దాంతో మన అమ్మాయి ఏ పబ్బుకో బారుకో వెళ్ళి తాగి తుల్లుతూ ఉంటుంది అని చెప్పేసి గోరింటాకు సుజాత అనగానే, చిచి నా కూతురికి అలాంటి పిచ్చి పిచ్చి అలవాట్లు లేవు అని చెప్పేసి అపూర్వ అంటుంది. ఎంత మొత్తుకొని నీ కూతురు ఆ గగన్ గారిని ప్రేమిస్తుంది అని నేను చెప్పినా కూడా నువ్వు డైరెక్ట్గా నీ కళ్ళతో చూస్తే కానీ నమ్మలేదు. ఇది కూడా అంతే అమ్మాయి. నీ కూతురు తాగి తూలుతూ వచ్చినప్పుడు లేదా మత్తు ఎక్కువైపోయి ఏ రోడ్డు మీద పడిపోయిందా అని చెప్పి ఎవరైనా ఫోన్ చేసినప్పుడు అప్పుడు నమ్ముతూలే, కానీ ఇప్పుడు నీ కూతురు గురించి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదమ్మాయి. ఇప్పుడు నువ్వు టెన్షన్ పడాల్సిన విషయం ఒకటి ఉంది, ఆ భూమి దత్తత ఆపాలి అని చెప్పేసి గోరింటాకు సుజాత అనగానే, నిజమే పిన్ని, ఎలాగైనా ఆ దత్తత కార్యక్రమాన్ని ఆపాలి అని చెప్పేసి అపూర్వ అంటుంది. తర్వాతేమో ఇంట్లో గట్టిగా సౌండ్ రావడంతో, ఏంట్రా ఇంత పెద్దగా సౌండ్ వస్తుంది అని చెప్పేసి బిందు అంటూ ఉంటే, ఏముందే భూమి మీదకి మళ్ళీ పెద్దత్తయ్య పూనింటుంది అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి గదిలోంచి బయటికి రాగానే, భూమి ఇక్కడే ఉంది, మరి పెద్దత్తయ్య ఎవరికి పూనిందో చూద్దాం పదా అని చెప్పేసి చెర్రీ బిందు ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు. ఇక ఇంట్లో మిగతా వాళ్ళ అందరూ కూడా ఆ సౌండ్స్ విని హాల్లోకి వచ్చి చూడగా అపూర్వ శోభచంద్ర పూనినట్టుగా నాట్యం చేస్తూ పాట పాడుతూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అపూర్వ అలా నాట్యం చేస్తూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. తర్వాతేమో అపూర్వ, చంద్ర అని చెప్పి పిలుస్తూ, ఏంటి చంద్ర, సంబంధం లేని వాళ్ళు ఇంట్లో కనిపిస్తున్నారు అని అపూర్వ శోభాచంద్రలాగా చెప్పగానే ఇక ఇంట్లో ఉన్న వాళ్ళ అందరూ కూడా భూమి వైపు ఒక్కసారిగా చూస్తూ ఉంటారు. ఇక అపూర్వ అయితే భూమి దగ్గరకు వచ్చి కోపంగా భూమి చెయ్యి పట్టుకొని ఇక భూమి చెంప పగలు కొడుతుంది. దాంతో భూమి నేల మీద పడిపోగానే, అమ్మ భూమి అంటూ కృష్ణప్రసాద్ లేపడానికి వెళ్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తూ, ఏమన్నయ్యా ఈ శోభాచంద్రనే మర్చిపోయావా అని చెప్పేసి ఇక అపూర్వ కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక భూమి వైపు చూస్తూ, ఎవరివే నువ్వు, ఏ దిక్కు నుండో ఈ దిక్కుకు వచ్చి ఈ దిక్కు నీది అని చెప్పి ఎగిరి పడుతున్నావు, నాట్యాన్ని నాలా అనుకరించినంత మాత్రాన అవుతావా నువ్వు నాకు సరిసాటి, కాగలవా నువ్వు నాకు పోటీ, ఎవరివే నువ్వు, మా వారికి దారాదత్తం అయినట్టు ఆయన దత్తత తీసుకుంటాను అంటే ఆశపడుతూ వచ్చి కాలు పెడతావా ఏంటా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, అమ్మని అమ్మ అపూర్వ, కసిని కళని రెండింటిని ఒక్కసారి ప్రదర్శిస్తున్నావు కదే, ఇంతలోనే ఇంత ప్రాక్టీసు ఎలా చేసావే బాబు అని చెప్పేసి గోరింటాకు సుజాత తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక అపూర్వ, ఎవతివే నువ్వు అని చెప్పేసి ఇక భూమి రెండు చెంపలు వాయిస్తూ ఉంటే ఇక శరత్చంద్ర, శోభ ఆగు శోభ, ఏంటి ఆవేశం, భూమి ఏం చేసిందని అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే, ఏం చేసిందా, నువ్వు దత్తత తీసుకుంటాను అంటే మొహమాటానికైనా సరే వద్దు అనకుండా వస్తాను అని అంటుంది కదా, తప్పు కదా అని చెప్పి అపూర్వ శోభాచంద్రలాగా మాట్లాడుతూ ఉంటే, తను వస్తాను అని చెప్పలేదు శోభ, నేనే దత్తత తీసుకుంటాను అని చెప్పాను, భూమి చాలా మంచిది అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే, భూమి మంచిదా, ఎక్కడ చూసావు చంద్ర నువ్వు దీని మంచితనము, ఎలా చూసావు దీని మంచితనం
చూసిందల్లా నువ్వు మంచి అని అనుకుంటే అది నీ మంచి మనసు అవుతుందే కానీ దాని మంచి మనసు ఎలా అవుతుంది? ఎక్కడి నుండి వచ్చింది ఇది? దీని పుట్టుకేంటి? దీని పూర్వం ఏంటి? ఏమీ తెలియకుండానే దీని దత్తత ఎలా తీసుకుంటావు చంద్ర? చెప్పు. ఏ వివరమూ తెలియకుండా ఈ ఇంటిలో వాటా ఎలా ఇస్తావు చంద్ర? నాకు ఈ దత్తత ఇష్టం లేదు. అయినా కూడా నువ్వు దత్తత తీసుకుంటావా చంద్ర? అని చెప్పి అపూర్వ శోభాచంద్రలాగా అడగగానే, శోభ నీ మాట ఎప్పుడైనా నేను జమదాటానా? అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, అయితే దాటకు, నువ్వు దీన్ని దత్తత తీసుకోకు, దత్తత తీసుకోకు అంటూ ఇక అపూర్వ కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా అపూర్వ అపూర్వ అని చెప్పేసి పిలుస్తూ ఉంటే ఇక అపూర్వ కళ్ళు తెరవకుండా అలానే ఉంటే ఇక గోరింటాకు సుజాత అయితే, అమ్మాయి నేను ఈలోపు చెవిలో దేవి మంత్రం చదువుతాను, నువ్వు వెళ్ళి పసుపు నీళ్ళు తీసుకురా అని చెప్పేసి మీరాతో అంటూ ఉంటుంది. తర్వాత ఏమో, అదరగొట్టేశావు అమ్మాయి, నీ పర్ఫార్మెన్స్ చూసి నాకు విజిల్ వేయాలి అని అనిపించింది కానీ కంట్రోల్ చేసుకున్నాను అని చెప్పేసి గోరింటాకు సుజాత అపూర్వ చెవిలో చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ కళ్ళు తెరవగానే, చూసారా దేవి మంత్రం చెప్పగానే అపూర్వ ఎలా కళ్ళు తెరిచిందో, దేవి మంత్రం పవర్ఫుల్ అండి అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటూ ఉంటే ఇక అపూర్వ అయితే ఏమీ తెలియనట్టుగా, బావా ఏమైంది బావా ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ముందు నీళ్లు తాగమ్మాయి అని చెప్పేసి ఇక గోరింటాకు సుజాత అపూర్వకి నీళ్లు తాపించి అలా పైకి లేపగానే, బావా ఇప్పటికైనా చెప్పండి ఏం జరిగింది అని చెప్పేసి అపూర్వ శరత్చంద్రని అడుగుతూ ఉంటే, ఏమీ లేదమ్మాయి, శోభాచంద్ర నీ మీద పూనింది అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటుంది. నిజమా? ఆ మహాతల్లి నా మీద పూనిందా? ఎంత అదృష్టవంతురాల్ని అని చెప్పేసి ఇక అపూర్వ శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చి, ఇంతకీ అక్క ఎవరినైనా కొట్టిందా అని చెప్పి శరత్చంద్రని అడుగుతూ ఉంటే, కొట్టడం ఏంటమ్మా, ఏకంగా భూమిని చంపబోయింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే, నిజమా? అక్క ఏం చెప్పింది? అక్క భూమి మీద కదా పూనుతుంది, మరి నా మీద ఎలా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, జనరల్ విషయాలు అయితే భూమి మీదే పూనేదమ్మా, భూమికి అగైనిస్ట్ విషయం కదా, అందుకే నీ మీదే పూనింది అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటూ ఉంటే, అగైనిస్ట్గానా? అసలు ఏ విషయంలో? అసలు భూమిని అక్క ఎందుకు కొట్టింది, నా మీద ఎందుకు పూనింది అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే, అల్లుడు గారు భూమిని దత్తత తీసుకోవడం మీ అక్కకి నచ్చలేదమ్మాయి, అందుకే నీ మీద పూని భూమిని కొట్టింది, ఆ మాటే అల్లుడి గారికి కూడా చెప్పింది అని చెప్పేసి ఇక గోరింటాకు సుజాత చెప్పగానే, అయ్యయ్యో భూమి ఈ ఇంటికి వారసురాలు అవుతుంది అని చెప్పి బావతో పాటు నేను కూడా ఎంతో సంతోషపడ్డానే, మరి అక్క ఎందుకు ఇంత సెల్ఫిష్గా ఆలోచించింది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, సెల్ఫిష్ అంటావేంటమ్మాయి, వారసత్వం విషయంలో ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేరతాము అంటే మనుషులు ఒప్పుకుంటారేమో కానీ ఆత్మలు ఒప్పుకోవమ్మాయి, అందుకే మీ అక్కకి అంత కోపం వచ్చింది అని చెప్పేసి గోరింటాకు సుజాత అనకని, బావా మరి మీరేమంటారు బావా అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే, శోభాచంద్ర చెప్పిన మాటని నేను ఎప్పుడైనా జమదాటానా అపూర్వ అని చెప్పి శరత్చంద్ర భూమి దగ్గరికి వెళ్ళి, అమ్మ భూమి ఈ విషయంలో నువ్వు నన్ను క్షమించాలమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటే, అంత మాట అనద్దు నాన్న, మిమ్మల్ని నాన్న అని పిలిచే భాగ్యం ఇచ్చారు, అదే చాలు నాన్న నాకు అని చెప్పేసి భూమి అంటుంది. తర్వాత ఏమో ఇక అపూర్వ అయితే భూమి దగ్గరికి వెళ్ళి, అమ్మ భూమి నిన్ను కొట్టినందుకు అక్క తరపున నేను నీకు సారీ చెప్తున్నానమ్మా, నువ్వేమీ అనుకోకు అని చెప్పి అపూర్వ అనకని, పర్వాలేదా ఆంటీ, కన్న తల్లి లాంటి శోభాచంద్ర గారే కదా కొట్టింది, నాకేం బాధ లేదు అని చెప్పి భూమి అనకని, సరే పద అపూర్వ రెస్ట్ తీసుకుందు కానీ అని చెప్పేసి ఇక శరత్చంద్ర అపూర్వం తీసుకొని గదిలోకి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమో వంశీ ఇందు ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటే కాలింగ్ బెల్ మోగుతుంది. దాంతో ఇందు, ఎవరండి ఇంత రాత్రిపూట అని చెప్పేసి అడుగుతుంటే, నువ్వేం కంగారు పడకు, దొంగ అయి ఉంటాడు అని చెప్పేసి వంశీ చెప్పగానే, దొంగ అని అంత మెల్లిగా చెప్తారేంటండి అని చెప్పేసి ఇందు అడుగుతూ ఉంటే, వాణ్ణి నేనే సెట్ చేశానులే, అపూర్వ ఆంటీ ఇచ్చిన 3 కోట్లు ఉన్నాయి కదా అని చెప్పి వంశీ అనగానే, అందులో 3 కోట్లు ఎక్కడున్నాయండి, చాలా వరకు చిత్తు కాగితాలే కదా అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే, ఒసే మొద్దు, అందులో చిత్తు కాగితాలు ఉన్నాయి అని నీకు నాకు మాత్రమే తెలుసు, కానీ మా అమ్మ నాన్నకు తెలిసినంత వరకు ఆ బ్యాగుల్లో ఉన్నవన్నీ డబ్బులే కదా, ఇప్పుడు ఆ బ్యాగులు ఆ దొంగడు ఎత్తుకుపోయాడనుకో, మళ్ళీ మా అమ్మ నాన్న అపూర్వ ఆంటీని అడగలేరు, మళ్ళీ మన ఇద్దరం కలవకుండా ఆపను లేరు, ఇదే నా ప్లాను అని చెప్పేసి వంశీ అంటూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.